అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో నూతన గృహప్రవేశం నిషిద్ధ కాలం ఎప్పుడెప్పుడు నూతన గృహప్రవేశం చేయకూడదు అనేది, తర్వాత గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు, ఈ రెంటిని గురించి తెలుసుకుందాం వన్ బై వన్. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే గృహ యజమాని భార్య 6 నెలలకు మించిన గర్భవతిగా ఉండగా గృహప్రవేశం చేయరాదు. ఎవరైతే గృహప్రవేశం చేయాలనుకుంటారో వారి భార్య 6 నెలల కంటే ఎక్కువ గర్భం ఉన్నట్టయితే గృహప్రవేశం చేయకూడదు. అలానే గృహ యజమాని భార్య బహిష్టై 5 రోజుల లోపు గృహప్రవేశం చేయరాదు. జాగ్రత్తగా పాటించాలి ఇవన్నీ. ఇవి నిషిద్ధ కాలం అన్నాడంటే మనం చేయకూడదు అనేది 100% పెట్టుకోవాలి. అది ఇంకా ఏమేమి ఉన్నాయి ఈ గృహప్రవేశం నిషిద్ధ కాలంలో? మూడోది ఏంటంటే తలుపు పెట్టకుండా గృహప్రవేశం చేయరాదు. సింహద్వారం పెట్టరు, ఏం పెట్టరు, అన్ని తలుపులు ఏం పెట్టరు. గృహప్రవేశం మంచి రోజు అయిపోతుందని హడావుడిగా చేసేసి లోపల పాలు పొంగిచ్చేస్తారు. అది తప్పు, అట చేయకూడదు. అది తలుపులు కంపల్సరీ. బయట నుంచి ఉండే తలుపులు ముఖ్యంగా లోపల ఒకళ్ళు పెట్టకపోయిన పర్లే కానీ సింహద్వారం ఖచ్చితంగా పెట్టాలి. ఎందువల్లంటే అది ముఖ్యమైనది. సర్వాంగే నయనం ప్రధానం, గేహంగే ద్వారం ప్రధానం అన్నారు. అంటే మన అవయవాలన్నిటిలో కల్లా కళ్ళు ఎంత ముఖ్యమైనయో ఇంటి మొత్తానికి ఆ సింహద్వారం అనేది అంత ముఖ్యమైనది. అందువల్ల అది పెట్టకుండా అసలు గృహప్రవేశం చేయరాదు. అది తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? తలుపు పెట్టేస్తున్నారు, కానీ పై కప్పు వేయడం, ఒక షామియానా వేసేస్తున్నారు, పైన వేసి గృహప్రవేశం చేసేస్తున్నారు, పాలు పొంగిచ్చేస్తున్నారు. ఏమంటే మంచి రోజులు అయిపోతున్నాయి, హడావిడి, ఒక్క రోజులో అన్నీ అయిపోవాలి. ఎట్లా అవుతాయి? గృహం ఏంటంటే స్లాబ్ గన వేసేదైతే కనీసం 3 నెలల టైం పడుతుంది. రేకులు ఇల్లు అయితే 3 వారాలు టైం పడుతుంది. ఒక్క రోజులో 2 రోజుల్లో అయ్యేది కాదు. హడావుడిగా చేసుకొని అసనరుగ్గా చేసుకొని ఆ ఇల్లు ఎంబడే కూలేదానికి ప్రయత్నం జరగకుండా చూసుకోవాలి. పటిష్టంగా కట్టుకోవాలి ఇంటిని. మళ్ళా కట్టేది కాదు ఇల్లు అంటే. ఒకసారి కట్టామంటే వాళ్ళ లైఫ్ టైం అయిపోతుంది ఆ ఇంట్లోని. అందువల్ల కప్పు పైన లేకుండా స్లాబ్ కానీ రేకులు కానీ ఎవరు ఏ స్తోమతను బట్టి పూరి గుడిసైనా పర్వాలేదు, పైన కప్పు వేయకుండా షామియానా వేసి గృహప్రవేశం చేయకూడదు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇంకా ఏమన్నాయో చూద్దాం. నూతన గృహప్రవేశ నిషిద్ధ కాలంలో 5 పాయింట్, కోడలు గృహప్రవేశం, అత్త గంగా ప్రవేశం చేయరాదు. ఇక్కడ కోడలు గృహప్రవేశం చేస్తున్నప్పుడు అత్త గంగా హరిద్వార్ కానీ లేకుంటే మిగతా ప్రదేశాలు ఎక్కడైనా కానీ గంగా నదిలో స్నానం చేయరాదు. అక్కడ ప్రవేశం అక్కడ, ఇక్కడ ఏం ప్రవేశం ఇక్కడ చేయకూడదు అనేది నిషిద్ధం అనేది ఇక్కడ శాస్త్రాల్లో చెబుతున్నారు. తర్వాత బలిహారణ లేకుండా గృహప్రవేశం చేయరాదు. అంటే గుమ్మడికాయను పగలగొట్టి అందులో కుంకుమ వేసి చేతులద్ది ఇవన్నీ పెట్టి మనం ఇంట్లోకి వెళ్ళాలి. గృహప్రవేశం చేసినప్పుడు ఈ బలిహారణ కంపల్సరీగా ఉండాలి. ఇది లేకుండా చేయకూడదు. ఆ గుమ్మడికాయను కొట్టడం బలిహారణ అంటే, ఇంకేం లేదు. అది నూతన గృహప్రవేశానికి పాటించవలసిన నియమాలు ఏంటి, ఏమేం చెయ్యాలి వాడు అనేది తెలుసుకోవాలి. కొబ్బరికాయలు ప్రతి వాకిలికి కొట్టాలి. ఎన్ని ద్వారాలు పెడుతున్నారో అన్ని వాకిళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టాలి. ఇంటి ముందు ముదురు గుమ్మడికాయ వేలాడదీయాలి. మరి లేత గుమ్మడికాయ కాదు, ముదురు గుమ్మడికాయ వేలాడదీయాలి. ఒక చిక్కంలాగా పెట్టుకొని బయట హుక్కులాగా పెట్టుకొని దాంట్లో వేలాడదీయాలి. అది గృహం ప్రవేశం చేసినాక 3 నిద్రలు తప్పకుండా చేయాలి. అందువల్ల మీరు గృహప్రవేశం చేసేటప్పటికే ఈ బాత్రూమ్లు వాటిలో కనెక్షన్లు నీళ్లు వచ్చేలాగా చూసుకుంటే ఇక అక్కడ 3 నిద్రలు చేయగలుగుతారు. లేకపోతే పగలంతా బయట ఉండి రాత్రి వచ్చి పడుకోవాలి. అదైనా కూడా ఇబ్బంది మీకు. అందువల్ల ఈ టాయిలెట్ కనెక్షన్స్ అన్ని ఇప్పించుకొని, వాటర్ కనెక్షన్స్, వాటర్ ట్యాంక్ కనెక్షన్స్ ఇవన్నీ ఇప్పించుకోవాలి అన్ని రూములు.
వస్తే అప్పుడు గృహప్రవేశం చేస్తే చాలా కంఫర్ట్‌గా ఇంట్లో ఉండగలుగుతారు. అది. అందువల్ల 3 నిద్రలు చేయడం మర్చిపోకూడదు. అది. ఇంకా కొన్ని ఇక్కడ గృహప్రవేశం చేసేటప్పుడు ఎన్వి ఐటెమ్స్ భోజనంగా పెట్టకూడదు. జీవాలను చంపి భోజనం ఏర్పాటు చేయరాదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఖచ్చితంగా అందరూ మైండ్‌లో పెట్టుకోవాల్సింది. మన శుభమంట చేరతం ఇంకో ప్రాణిని తీయకూడదు. దాని ఉసురు మనకు తగలకూడదు. అందువల్ల జీవాలను చంపి తర్వాత కావాలంటే ఈ 3 రోజులు గృహప్రవేశం అయిన తర్వాత ఏదైనా చేయండి గానీ, ఈ గృహప్రవేశం చేసేటప్పుడు ఎలాంటి ప్రాణికి ఇబ్బంది పెట్టొద్దు. వీలైన వరకు అసలు పెట్టకుండా ఉండటం మంచిది. ప్రయత్నం చేయండి. తర్వాత బంధువులకి భోజనం పెట్టి ఇంటి గదుల్లోనే పెట్టాలి. బంధువులకి భోజనం ఇంటి గదుల్లో పెట్టాలి. లోపల పెట్టి అవి ఎంగిల్లా ఎత్తకూడదు. గుడద తుడిచేయాలి అంతా మొత్తం. ఆ రోజు మాత్రం. తర్వాత రోజు కడిగేసుకోవచ్చు. అది. ఇంట్లో మీ ఇంట్లో గృహప్రవేశం అయినాక ఇంటికి శాంతి జరగాలి. నలుగురికి భోజనం పెట్టాలి. అది. బయటెక్కడో పెట్టాను, ఫంక్షన్ హాల్‌లో పెట్టాను అట్లా గాదు. మీ ఇంట్లో పెట్టాలి. మీ ఇంటి ఆవరణలో పెట్టాలి. ఆవరణలో కొంతమందికి పెట్టినా, ఇంటి లోపల కొంతమందికి బంధువులనైనా ఇంట్లో కూర్చోబెట్టి పెట్టండి. అది. మీరు ఈ ఎన్‌వీలు చేసే బదులు ఈ ఖర్చంతా ఈ భోజనంలో వాళ్ళకి నచ్చే ఐటెమ్స్ అన్నీ పెట్టండి. ఏం పర్వాలేదు. వెజిటేరియన్ ఐటెమ్స్ ఏవైనా పెట్టండి. అది. వంటగదిలో ఆగ్నేయంలో తూర్పు ముఖంగా నిల్చుండి సోదరి పాలు పొంగించాలి. ఇప్పుడెవరైతే గృహప్రవేశం చేస్తున్నారో వాళ్ళ సోదరిని కంపల్సరీగా పిలవాలి. ఆమె వంటింట్లో తూర్పు ముఖంగా పాలు పొంగించాలి. దాన్ని మనం పొంగల్ చేసుకుంటే మంచిది. అందరికి పొంగల్ పెట్టొచ్చు. అది. ఇంకా ఏమన్నా పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. గృహప్రవేశం చేసినప్పుడు గర్భిణీ స్త్రీలు ఉండినా, ఎవరైనా మీ ఎంబడి మీతో వచ్చే పరివారం అందరిలో ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉన్నట్లయితే, తోరణము గోడ వైపు వేలాడదీయాలి. గోడెంబడి కిందకి దించాలి గానీ, ఇట్లా అడ్డంగా కట్టకూడదు. అది. ఎప్పుడు ద్వారానికి అడ్డంగా ఇట్లా కట్టకూడదు. ఇటు నుంచి ఒక తోరణం కిందకి, ఇటు నుంచి ఒక తోరణం కిందకి అట్లా కట్టాలి. తోరణం కట్టేటప్పుడు జాగ్రత్త పాటించాలి. ఇది గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే, లేకపోతే అడ్డంగా కట్టుకోవచ్చు ద్వారానికి. అది. ఈ తోరణం కట్టేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడైతే ఏం చేయాలి? సైడ్ కిందకి వేల కట్టాలి. అడ్డంగా కట్టకూడదు. దాని కింద గర్భిణీ స్త్రీ పోకూడదు. ఇదొక నియమం. అందువల్ల ఈ సూచనలన్నీ మీరు పాటించాలి. ఈ నియమాలన్నీ పాటించాలి. పాటిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. ఇంకా ఏమన్నా ఈ గృహప్రవేశంలో 8వ పాయింట్ జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఈ నియమాలన్నీ పాటించాలి ఖచ్చితంగా. మనము గృహప్రవేశం చేసేటప్పుడు నీరు, ఒక బిందెలో నీళ్లు తీసుకోవటం, నిప్పు, భగవంతుని ఫోటోలు దంపతులు పట్టుకొని, బంధువులు ఇంటి చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా తిరిగి, ఇంటి ముందుకు వచ్చి గుమ్మడికాయ పగులగొట్టి, కుడి కాలు లోపల పెట్టి ప్రవేశం చేయాలి. ఈ గుమ్మడికాయ ఎవరు? మగవాళ్ళే పగలగొట్టాలి. ఆడవాళ్ళు పగలగొట్టకూడదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇవి ఒక క్లాక్ వైజ్‌లో తిరగాలివి. ఎటు తిరగాలి? ప్రదక్షిణ పూర్వకంగా. ప్రదక్షిణ ఎట్లా చేస్తారు? కుడి చేతి మీదుగా తిరగాలి. అది. ప్రదక్షిణ. గుళ్ళో ఎట్ట తిరుగుతామో, ఆ విధంగా మనం ఇంటి చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేసి, కనీసం మన ఇంట్లోకి ప్రవేశం చేయాలి. కుడి కాలు లోపల పెట్టేసి ప్రవేశం చేయాలి. ఈ ఐటెమ్స్ అన్నీ తీసుకొని తిరగాలి చుట్టూ. అది. అందువల్ల ఇంటి చుట్టూ మీరు శుభ్రం చేసుకొని ఉండండి. అంటే చెత్త చెదారం అన్నీ ఏసి ఉంటారక్కడ. అవన్నీ లేకుండా శుభ్రంగా మీరు పొయ్యేటట్టుగా చెప్పులు లేకుండా పోవాలి. అందువల్ల చీలలు గీలలు ఏమన్నా కొట్టుంటే అయన్నీ తీసేయండి. శుభ్రతగా ఏర్పాటు చేసుకొని ఉన్నట్టయితే గృహప్రవేశం చేయటానికి ఇబ్బందుండదు. ఏ రాత్రో గృహప్రవేశం చేయమంటారు. చేసేటప్పటికి మీకు అక్కడ చుట్టూతా పోయేదానికి లైట్లుండవు. పోయేదానికి ఇబ్బందులన్నీ ఉంటాయి. అందువల్ల ముందే సరి చేసుకోండి. లైట్ ఫెసిలిటీ పెట్టుకోండి. చుట్టూ తిరిగేదానికి వసతిగా ఏర్పాటు చేసుకోండి. లోపల అన్ని కనెక్షన్స్ ఇప్పించుకోండి. అన్నీ చేసుకున్నట్టయితే మీకు హ్యాపీగా ఉండొచ్చు ఆ ఇంట్లో. లాస్ట్ పాయింట్ కూడా చూద్దాం. ఈ గృహప్రవేశం చేసేటప్పుడు మీకంటే ముందే ఆవు దూడను తీసుకొచ్చి మన ఆవరణలో కట్టేసి
తర్వాత మన గృహం లోపలికి అన్ని రూముల్లో తిప్పి దానికి ఏమైనా తినే అరటి పండ్లు కానీ అవి లోపల చూపిస్తూ తీసుకుపోయినట్టయితే లోపలికి వస్తాయి. ఆవు దూడగల్ల వాళ్ళని కూడా రమ్మంటే వాళ్ళు వస్తారు. వాళ్ళే లోపలంతా తిప్పుతారు. అన్ని రూములు తిప్పుతారు. తిప్పి తీసుకొచ్చి మళ్ళా బయట ఒక గడ్డపారేసి కట్టేసి పంచకం పేడ రూమ్లో పెట్టినా ఏం బాధపడబాకండి. అది ఎంతో మంచిది. గోడలు ఖరాబ్ అయినాయి, బాండలు ఖరాబ్ అయినాయి అనుకోకూడదు. అది జరిగినట్లయితే మీకు ఎంతో మంచిది అసలు. ఆవు దూడ గృహప్రవేశం చేసిన ఇంట్లో గృహప్రవేశం మీరు చేశారంటే మీ కలకాలం సుభిక్షంగా ఉండొచ్చు ఆ ఇంట్లో. అది బయట కూడా కట్టేయండి. కొంతసేపు కట్టేసి దానికి ఏదైనా మేత ఒకరు తెచ్చేసి దాన్ని ఉంచినట్టయితే అక్కడ కూడా పేడ పంచకం పెడుతుంటుంది. ఇవి మీ ఇంటికి శుద్ధి కూడా చేసినట్టు అనమాట. ఆవు పేడ ఆవు పంచకం అంటే మీ ఇల్లు మొత్తం శుభ్రం అయిపోయినట్టే. ఎన్నో దోషాలను హరిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు గృహప్రవేశం ముందు రోజు మీరు ఎప్పుడు చేస్తున్నారో దాని ముందు రోజు రాత్రి చేసి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోండి. తర్వాత కడిగేసుకోండి. ఈ తుడుస్తాననే సంస్కృతి లేకుండా చూసుకోండి. అన్ని ఇళ్ళకి తూములు పెట్టుకోండి. తూములు పెట్టుకుంటే మీకు ఇట్లాంటి ఏదైనా జరిగినా కడిగేస్తే వెళ్ళిపోతాయి తూములో కూడా. అది అందువల్ల జాగ్రత్తగా మీరు గృహప్రవేశం ఆవు దూడని ముందు చేయండి. తర్వాత మీరు పోండి. అది ఈ రాత్రి మొత్తం క్లీన్ చేయాలి మీకు. ముందు రోజంతా కూడా ఇవి ఏమన్నా పేడ అవి పెట్టినట్టయితే తీసేసి శుభ్రం చేసి కడిగేసి రెడీగా పెట్టుకోవాలి. మీ గృహప్రవేశం చేసిన నాటికి శుభ్రంగా ఉండాలి ఇంట్లో. అది అన్ని వస్తువులు ఏం లేకుండా బయట పెట్టేసుకొని మీరు గృహప్రవేశం ఫ్రెష్‌గా చేయాలి. అది. అలా చేసినట్టయితే మీరు ఆ ఇల్లు కలకాలం హ్యాపీగా ఉంటుంది. అందులో ఏం సందేహం లేదు. అందువల్ల ఆవు దూడ ప్రవేశం మర్చిపోవాకండి. కొద్దిగా దూరమైనా, కష్టమైనా భరించి దాన్ని తెచ్చి మీ ఇంట్లోకి తీసుకెళ్ళండి. అది. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందనే సంగతి తెలుసుకోవాలి. అందువల్ల ప్రేక్షకులందరూ కూడా ఈ వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. అందరికీ ఉపయోగపడేలాగా చేయండి. మీకు తెలిసిన విషయాలు మీరు ఎక్కడికి పోయినా వాళ్ళకి చెప్పండి. గృహప్రవేశం ఇట్లా చేయాలని చెప్పండి. తెలియకపోతే వాళ్ళని కూడా సరిచేయండి. అందరూ ఈ బెనిఫిట్ పొందాలన్నదే నా కోరిక. నేను మీ ఏల్సూరి రామ్మోహన్ రావు, నెల్లూరు. మీ